దయాకర్ రెడ్డి గారు, ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో మీ స్పందన ఏంటి? హైకోర్టు 4 వారాల గడువు ప్రభుత్వానికి, అలాగే ఇచ్చిన రిప్రజెంటేషన్ పైన 2 వారాల గడువు పిటిషనర్కి ఇవ్వడం జరిగింది. సో ఈలోపు ఎలాగైనా ఈ స్టేని కొట్టివేయాలని చెప్పేసి ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపులు తట్టడం జరిగింది. అయితే ఈ విషయంలో మనకు ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే, సుప్రీంకోర్టు కూడా చాలా వాడివేడిగా చర్చలు జరిగినాయని తెలిసింది. ఇరు వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు జీవో తీస్తున్నప్పుడు మీకు ఎలాంటి లోపాలు మీకు కనపడలేదా? ఇలాంటి లోపాలు హైకోర్టు ఆల్రెడీ చెప్పేసింది కదా. సో ఇలాంటి తెలుసుకోకుండా మీరు ప్రాపర్గా చేయకుండా ఈ విధంగా ముందుకెళ్తే ఎట్లా మీకు దారి దొరుకుతుందని అనుకుంటున్నారు? ఇదే విధంగా వెళ్తే స్థానిక సంస్థలకి ఆల్రెడీ రెండు సంవత్సరాలు దాదాపుగా గడిచిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి అనేది బాగా ఇబ్బంది అవుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇంకా ఈ నాన్చుడి ధోరణి వెళ్తే మీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టిగానే హైకోర్టులో ఉన్న పిటిషన్ని మీరు అక్కడ చూడండి. సో ప్రస్తుతానికి పిటిషన్ కొట్టేస్తున్నాం, మీ పాత పద్ధతిలో మీరు వెళ్ళండి అనేది చెప్పడం జరిగింది. అవును.